నమస్తే, నా పేరు రుద్వాన్. వెల్కమ్ టు మై ఛానల్ టెక్ సైడ్ గో తెలుగు. సో ఈరోజు మన వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో అది వచ్చేసరికి పోకో M3. సో ఈ వీడియోలో ఎలాంటి అన్బాక్సింగ్ ఉండదు, కానీ అంతకు మించి డిస్కషన్ అయితే ఉంటుందన్నమాట. సో అదొక వచ్చేసరికి ఇంపార్టెంట్ డిస్కషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు అన్బాక్సింగ్ వీడియోలో వచ్చేసరికి మనకు జస్ట్ ఆ ప్రోడక్ట్ని అన్బాక్స్ చేసి దాంట్లో ఉన్న ఫీచర్స్ చదివి జస్ట్ ఆ ఫోన్ అయితే బూట్ చేయడం అయితే ఉంటుంది. కానీ ఈ వీడియోలో పోకో M3ని ఎందుకు చూస్ చేసుకోవాలి, అదే ప్రైస్ సెగ్మెంట్లో దానికంటే తక్కువ ప్రైస్లో మనం వేరే బ్రాండ్స్లో వేరే మొబైల్స్ చూస్ చేసుకోవచ్చా, లేకపోతే దానికంటే కొంచెం ఒక 500 లేకపోతే 1000 రూపీస్ ఎక్కువ పెట్టి ఇంకా వేరే బ్రాండ్ నుంచి మంచి స్పెసిఫికేషన్స్ తోటి మొబైల్ చూస్ చేసుకోవచ్చా, అదొక మంచి డీప్ డిస్కషన్ అయితే చేద్దాం అనమాట. సో ఈ వీడియో వచ్చేసరికి మనకు ఒక 5 to 6 minutes లెంత్ అయితే ఉంటుంది. సో ఈ వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే మనకు పోకో M3 కావాలా, పోకో M3 పర్చేస్ చేసుకోవాలి, మన యూసేజ్ ప్రకారం పోకో M3కి వెళ్ళాలా, లేకపోతే వేరే బ్రాండ్స్ నుంచి వేరే మొబైల్స్ చూస్ చేసుకోవాలనేది తెలుస్తుంది. సో ఆ బ్రాండ్స్ కూడా నేను చెప్పడం జరుగుతుంది. సో ఆ మోడల్ నెంబర్ కూడా చెప్తాను. సో మీకు ఐడియల్ ప్రకారం, మీ ఐడియల్ యూసేజ్ ప్రకారం మీకు ఏ మొబైల్ బెస్టో మీకే ఒక కంక్లూజన్ అయితే వస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే మనము పోకో M3 స్పెసిఫికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనకు ఫస్ట్ డిస్ప్లే కనబడుతుంది కాబట్టి ఫస్ట్ డిస్ప్లే గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో మనకి ఇక్కడ డిస్ప్లే వచ్చేసరికి 6.5 inch ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఉంటుంది అనమాట. సో మనకి ఇదే ప్రైస్ సెగ్మెంట్లో మనకు వేరే బ్రాండ్స్లో చూసుకున్నట్లయితే, అంటే మనకు రియల్మీలో కానీ లేకపోతే ఏదైనా మొబైల్స్లో చూసుకున్నట్లయితే మనకైతే HD ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో ఇదే ప్రైస్ సెగ్మెంట్లో కొన్ని వేరే బ్రాండ్స్లో కూడా చూసుకుంటే మనకు ఫుల్ HD ప్లస్ కూడా ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది బ్రాండ్స్ వచ్చేసరికి ఈ ప్రైస్ సెగ్మెంట్లో HD ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. కానీ ఈ మొబైల్లో మనకైతే ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే ఉంది. సో ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. అండ్ రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి మనకు నార్మల్ 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు ఇది ఒక బడ్జెట్ ఫోన్ కాబట్టి మనకైతే 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ మనకి ఇక్కడ ప్రాసెసర్ విషయానికి కోసం మనకి ఇక్కడ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఇది ఒక ఫ్యాన్సీ ప్రాసెసర్ ఏం కాదు. సో మనకి ఇందులో డీసెంట్ గేమింగ్ చేసుకోవచ్చు. అండ్ మనకు రెగ్యులర్ డైలీ యాక్టివిటీ వచ్చేసరికి మంచిగా స్మూత్ అయితే రన్ అవుతుంది. సో మనకి ఇందులో హెవీ గేమ్ అయితే చేసుకోలేమని అయితే చెప్పుకోవచ్చు. అండ్ మనకు జనరల్గా ఇక్కడ మనము ఫౌజీ చూసుకున్నా సరే, లేకపోతే బాస్కెట్బాల్ గేమ్స్, ఫుట్బాల్ గేమ్స్, ఇలాంటి పెద్ద పెద్ద గేమ్స్ చూసుకున్నట్లయితే కూడా మనమైతే ఇందులో ఈజీగా అయితే రన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి ఇక్కడ బ్యాటరీ అనేది మనకి ఇక్కడ ఒక హ్యూజ్ ప్లస్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇందులో 6000 mAh హ్యూజ్ బ్యాటరీ అయితే ఉందన్నమాట. సో జనరల్గా ఇదే ప్రైస్ సెగ్మెంట్లో మనకు 4500, 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ కొన్ని మొబైల్స్లో మనకు 6000 కూడా ఉంటుంది. ఈ వీడియో ఎండ్ వరకు అయితే మొత్తం డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. సో డీటెయిల్గా అయితే మీకు స్పెసిఫికేషన్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇందులో వచ్చేసరికి మనకైతే 6000 mAh బ్యాటరీ అయితే ఉంది విత్ 18 watt ఫాస్ట్ ఛార్జర్ అనమాట. సో మనకి ఇది ఒక డెడ్లీ కాంబినేషన్ అయితే చెప్పుకోవచ్చు. మనకు ఇంకా మంచిగా కావాలంటే మనకు 6000 + 25 watt ఛార్జింగ్ ఉంటే ఇంకా బాగుండని చెప్పుకోవచ్చు. కానీ 18 watt కూడా బర్స్ట్ అయితే కాదనమాట. సో మనకి ఇక్కడ 18 watt ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి మనకు ఒక్కసారి మొబైల్ని మనం 2 hours మనము యూస్ చేయకుండా ఛార్జింగ్ పెట్టినట్లయితే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. సో 2 hours మనం మొబైల్ వాడకుండా ఉంటే 1.5 day అయితే మనమైతే ఈజీగా అయితే ఈ ఫోన్ అయితే గడిపించవచ్చు. అంటే మనం డీసెంట్గా కంటే కొంచెం హైలో యూజ్ చేసినా సరే 1.5 day అయితే ఈజీగా వస్తుంది అనమాట. మనం కెమెరా ఫోటోస్ క్లిక్ చేసినా సరే, వీడియోస్ చేసినా సరే, ఆ మధ్య గేమింగ్ కానీ ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్ కానీ అవన్నీ చేసినట్టయితే కూడా మనకైతే ఈజీగా 1.5 day అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే 6000 mAh హ్యూజ్ బ్యాటరీ తోటి. అండ్ మనకి ఇక్కడ ఇంకొక విషయం వచ్చేసరికి మనకి ఇక్కడ కెమెరా అనమాట. సో ఇందులో మన కెమెరా వచ్చేసరికి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది, 48+2+2 అనమాట. అండ్ మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 MP కెమెరా అయితే ఉంటుంది. సో మనకి నేనైతే చాలా వీడియోస్లో చెప్పిన, మొబైల్ ఫోన్కి సంబంధించిన చాలా వీడియోస్లో అయితే చెప్పిన 2 MP కెమెరా ఉందంటేనే అదొక జిమ్మిక్ అనేది చెప్పుకోవచ్చు. సో 2 MP కెమెరాతో ఎటువంటి యూజ్ అయితే ఉండదు. సో ఇక్కడ మీరు క్వాడ్ కెమెరా సెటప్ చూసేసి మీరు 48+5+2+2 చూసినా సరే మీరు లాస్ట్ 2 కెమెరాస్ అయితే కన్సిడర్ చేసుకోకండి. జస్ట్ ఆ ఫస్ట్ 2 కెమెరాస్ చూసుకుని అయితే మీరైతే మొబైల్ అయితే పర్చేస్ చేయండి. సో ఇందులో మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, 48+2+2 అంటే మనకు జస్ట్ ఒక 48 MP ప్రైమరీ సెన్సార్ అయితే మీరు కన్సిడర్ చేసుకోండి. మిగతా 2 సెన్సార్స్ అయితే మీరు అయితే ఇగ్నోర్ అయితే చేయండి, అది ఒక జిమ్మిక్. అండ్ మనకు ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 MP డీసెంట్ కెమెరా అయితే ఉందన్నమాట. సో జనరల్గా మనకు చూసినట్లయితే ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకైతే 16 MP సెన్సార్ వచ్చింటే బాగుండని అయితే నేను అనుకున్నా. కానీ ఇక్కడ అయితే మనకి 8 MP సెన్సార్ అయితే ఉంది. ఒక్కసారి మనకు ఫస్ట్ సేల్ వచ్చినాక, మనకు February 9th అయితే ఫస్ట్ సేల్ అయితే ఉంటుంది. దాని తర్వాత మనం మొబైల్ పర్చేస్ చేసినాక మీకే అర్థమవుతుంది ఎంతుందో. నేనైతే దాని గురించి ఈ మొబైల్ అన్బాక్సింగ్ చేయడానికి అయితే నేనైతే ట్రై చేశాను అనమాట. సో ఇవన్నమాట మెయిన్ స్పెసిఫికేషన్స్. సో మిగతా వచ్చేసరికి మనకు చిన్న స్పెసిఫికేషన్స్ ఉంటాయి. సో మనకి ఈ మొబైల్ వచ్చేసరికి మనకైతే 4G మొబైల్. సో మనకి ఇక్కడ ఏం 5G అయితే ఉండదు అనమాట. సో మనకి ఇంతకుముందు నేను వీడియో ఇంట్రో అనేది స్టార్టింగ్లో అయితే చెప్పడం అయితే జరిగింది. ఏంటంటే ఇదే ప్రైస్ సెగ్మెంట్, అంటే ఒక 500 తక్కువ లేకపోతే కొంచెం 500 ఎక్కువలో ఈ ప్రైస్ సెగ్మెంట్లో అంటే నియర్ టు 12,000 ప్రైస్ సెగ్మెంట్లో మనకు వచ్చేసరికి ఇంకా 3 ఫోన్స్ అయితే నేనైతే చెప్తాను అనమాట. అది వచ్చేసరికి రియల్మీ నార్జో
20. సో ఇది కూడా సిమిలర్ ప్రైస్ రేంజ్లో అయితే ఉంటుంది. అంటే మనకు ఇందులో కూడా మనకైతే సేమ్ అంటే కొంచెం డిఫరెన్స్తో కెమెరా అయితే ఉంటుందన్నమాట. అండ్ మనకి ఇక్కడ నేనైతే ఒక బుక్లో అయితే రాసుకోవడం అయితే జరిగింది. సో మనకి ఇక్కడ ప్రాసెసర్ వచ్చేసరికి హీలియో మీడియాటెక్ G85 అనమాట. సో మనకి ఇది కంపేర్ చేస్తే మనకు ఇంతకుముందు రెడ్మీ పోకో M3తో కంపేర్ చేస్తే మనకైతే సిమిలర్గా అయితే ఉంటుందన్నమాట. ప్రాసెసర్ వచ్చేసరికి మనకి ఇక్కడ మీడియాటెక్ నుంచి ఉంది, ఒకటి G85, ఒకటి వచ్చేసరికి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 662 అనమాట. సో రెండు బెంచ్ మార్క్ స్కోర్స్ కంపేర్ చేసినట్టయితే ఆల్మోస్ట్ సేమ్ అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ స్క్రీన్ ఇంతకుముందే చెప్పిన, సో మనకి అక్కడ ఫుల్ హెచ్డీ ప్లస్ ఉంది. పోకో M3లో ఫుల్ హెచ్డీ ప్లస్ అయితే ఉందన్నమాట. సో మనకి ఇక్కడ రియల్మీ నార్జో 20లో వచ్చేసరికి మనకైతే హెచ్డీ ప్లస్ అయితే స్క్రీన్ అయితే ఉందన్నమాట. సో మనకి ఇక్కడ డిస్ప్లే సైజ్ వచ్చేసరికి ఇక్కడ మనకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు చెప్పిన మొబైల్స్ అన్నింటిలో పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. సో మనకు అంత అబ్జర్వబుల్ డిఫరెన్స్ ఉండదు. కానీ మనకు ఒక క్లారిటీ వచ్చేసరికి దాని గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ మనకి ఇందులో కూడా మనకైతే 6000 mAh ఛార్జింగ్ అయితే ఉందన్నమాట. అండ్ మనకు దాని ఛార్జింగ్ వాట్ వచ్చేసరికి మనకు 18 వాట్ అయితే ఉంటుంది. ఇది కూడా సేమ్ అనేది చెప్పుకోవచ్చు. సో ఈ ఫోన్ నేను ఎందుకు కన్సిడర్ చేస్తున్నాను అంటే, ఈ ఫోన్ ఎందుకు చెప్పినా అంటే, కొంతమందికి రియల్మీ నచ్చుతుంది, అంటే కొన్ని డిజైన్లో కానీ లేకపోతే ఏదైనా వేరే ఆస్పెక్ట్లో రియల్మీ నచ్చుతుంది. అండ్ ఇందులో ప్రైస్ వచ్చేసరికి కూడా మనకు 4128 వేరియంట్ వచ్చేసరికి 11,500 అవుతుంది అనమాట. సో అది వచ్చేసరికి 11,664 వేరియంట్ వచ్చేసరికి 11,000. ఇది 4128 వచ్చేసరికి 11,500. సో మనకు అక్కడ ఇంటర్నల్ మెమరీ కూడా ఇంపార్టెంట్ అంటే మనం ఈ మొబైల్ని పర్చేస్ చేసుకోవచ్చు. లేదు మనకు అక్కడ ర్యామ్ ఇంపార్టెంట్ అంటే 664 తోటి మనం అయితే 11,000 పెట్టి అయితే మనం ఆ ఫోన్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఎందుకంటే మనకు డిజైన్ వచ్చేసరికి కూడా రెండు డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి. సో మనకైతే చాలా ఒక్కొక్కటిది ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది. సో నాకు ఈ డిజైన్ నచ్చుతుంది అంటే, కొంతమందికి ఈ డిజైన్ వస్తుంది. సో ఫీచర్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ సేమ్ అని చెప్పుకోవచ్చు. కెమెరాలో అందులో మనకు 48+2+2 ఉంటే, ఇందులో మనకు 48+8+2 ఉంది. సో ఇక్కడ కూడా మనకు ఒక స్లైట్ అహెడ్ స్టెప్ అవుతుంది అనమాట. సో మనకి ఇందులో 500 రూపీస్ ఎక్స్ట్రా పెట్టినట్లయితే మనకైతే ర్యామ్ అయితే తగ్గుతుంది. అంటే మనకు అటు పోకో M3లో 6GB నుంచి ఇక్కడ 4GB అయితే రావడం జరుగుతుంది. కానీ పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదని చెప్పుకోవచ్చు. ఓవరాల్ చూసుకున్నట్లయితే మనకైతే ఒక ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇందులో రియల్మీలో, అందులో పోకోలో కొంచెం ప్రైస్ 500 తక్కువ ఉంది కాబట్టి కొంచెం అక్కడ కెమెరాలో కొంచెం డిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ మనము ఈ ఫోన్ అయితే ఒకటే ప్రైస్ సెగ్మెంట్ అయితే కన్సిడర్ చేయొచ్చు, ఒకటే ఫీచర్లు అయితే కన్సిడర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొక ఫోన్ వచ్చేసరికి మనకు మోటరోలా G9 పవర్ అనమాట. సో మనకి ఇందులో కూడా పవర్ అని అంటేనే అర్థమైంది మనకు. ఇందులో కూడా మనకైతే బ్యాటరీ వచ్చేసరికి 6000 mAh హ్యూజ్ బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ఛార్జింగ్ స్పీడ్ కూడా మనకైతే ఇంకా 2 వాట్స్ అయితే పెంచడం అయితే జరిగింది. ఇంతకుముందు నేను 2 మొబైల్స్లో డిస్కస్ చేసినట్లు మనకు అక్కడ 18 వాట్ ఉండే, ఇక్కడ వచ్చేసరికి మనకైతే 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉందన్నమాట. సో 2 వాట్స్ పెద్ద డిఫరెన్స్ చూపించకపోవచ్చు, కానీ మనకు ఒక 15-20 మినిట్స్ ఫాస్ట్గా అయితే ఛార్జింగ్ అయితే అయిపోతుంది అనమాట. సో మనకు ఆ 15-20 మినిట్స్ కూడా మీకు ఇంపార్టెంట్ అయితే మీ ఈ ఫోన్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ స్క్రీన్ సైజ్ వచ్చేసరికి ఇక్కడ కొంచెం స్లైట్ అహెడ్ అనేది ఉందని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు మొబైల్లో మనకు 6.55 ఇంచ్ ఒకటి వచ్చేసరికి, ఇంకొకటి వచ్చేసరికి 6.52 ఇంచ్ అయితే స్క్రీన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి మనకు 6.78 ఇంచ్ స్క్రీన్ అయితే ఉంది. సో చాలా అంటే అబ్జర్వబుల్ డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. సో మనకైతే అర్థమవుతుంది కొంచెం ఎక్కువ ఉందని. సో ఈ ఫోన్లో మనకు స్క్రీన్ సైజ్ బాగుంది, కానీ మనకి ఇక్కడ క్వాలిటీ వచ్చేసరికి HD+ డిస్ప్లే అవుతుందన్నమాట. మనకు అదే పోకో M3 వచ్చేసరికి మనకు ఫుల్ HD+ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీకు ఫుల్ HD+ కావాలి అనుకుంటే మీరైతే ఈ 2 మొబైల్స్ తీసుకోవచ్చు. మనం మోటరోలా G9 పవర్ అయితే ఆఫ్ చేసుకోకపోవడమే బెస్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఇందులో కూడా మనకు ప్రాసెసర్ వచ్చేసరికి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 662 అవుతుంది. మనకు పోకో M3లో ఏదైతే ప్రాసెసర్ ఉందో ఇందులో కూడా అదే ప్రాసెసర్ ఉంది. సో స్పెసిఫికేషన్స్ కూడా మనకైతే ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ మనకు మోటరోలా వచ్చేసరికి మనకు కెమెరా వచ్చేసరికి 64+2+2 కెమెరా అవుతుంది. సో మనకి 2+2 మళ్ళీ సైడ్ పెట్టేద్దాం. సో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అవుతుంది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి ఇక్కడ కూడా ఒక అప్గ్రేడేషన్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మనకు 16 మెగాపిక్సెల్ అవుతుంది. ఇంతకుముందు డిస్కస్ చేసిన. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటేనే బెస్ట్, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఉంటేనే బెస్ట్ అయితే అనుకున్నా. సో అది అవుతుంది. అండ్ ఇవన్నమాట ఈ 2 ఫోన్స్ అయితే అయిపోయినాయి. ఇంకొక మొబైల్ వచ్చేసరికి మనకు మేడ్ ఇన్ ఇండియా ఫోన్, అదే మోటరోలా మైక్రోమాక్స్ ఇన్నోట్ 1. సో ఇంతకుముందు మోటరోలా అని చెప్పి అదే ఫ్లోలో వెళ్ళిపోయినా. సో మైక్రోమాక్స్ ఇన్నోట్ 1 అనమాట. అండ్ మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మైక్రోమాక్స్ ఇన్నోట్ 1
ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ నుంచి G85 అనమాట. సో మనకి ఇంతకుముందు రియల్మీ నార్జో 20లో చూసుకున్నట్లయితే సేమ్ ప్రాసెసర్ అయితే ఉంది. సో మనకి ఈ ఇప్పటివరకు నేనైతే 4 మొబైల్స్ డిస్కస్ చేసిన. ఈ మైక్రోమాక్స్తో పాటు మనకైతే టోటల్గా 4 మొబైల్స్ అయితే డిస్కస్ చేసిన అనమాట. సో అందులో తక్కువ బ్యాటరీ వచ్చేసరికి మైక్రోమాక్స్లో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనకైతే 5000 mAh బ్యాటరీ అయితే ఉందన్నమాట. సో మనకు 1000 mAh అయితే డిక్రీజ్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో 5000 కూడా అంత చీప్ ఏం కాదు, ఎందుకంటే మనకు 1 డే ఫుల్ అయితే వాడుకోవచ్చు మంచిగా. ఎంత హైలో అంటే మరీ ఎక్స్ట్రీమ్ యూసేజ్ కాకుండా ఒక డీసెంట్ కంటే కొంచెం ఎక్కువ యూసేజ్ చేస్తాను సరే మనకైతే 5000 mAh బ్యాటరీ అయితే మంచిగా అయితే వస్తుందని చెప్పవచ్చు. అండ్ ఇక్కడ మనకు ఛార్జింగ్ స్పీడ్ కూడా వచ్చేసరికి 18 వాట్ అయితే ఉందన్నమాట. సో ఇది కూడా ఒక డీసెంట్ ఛార్జింగ్ స్పీడ్. ఇంతకుముందు మొబైల్స్తో కంపేర్ చేసినట్టే ఇది కూడా 18 వాట్ అయితే ఉందన్నమాట. అండ్ మనకి ఇక్కడ ఈ 4 మొబైల్స్ ఈ ఒక్క మొబైల్ వచ్చేసరికి మనకైతే క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంది. సో మనకి ఇందులో కూడా 48+5+2+2 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ 2+2 మళ్ళీ పక్కన పెట్టేసేద్దాం. సో 48+5 అయితే ఉందన్నమాట. సో ఇది ఒక డీసెంట్ కెమెరా సెటప్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి ఇందులో కూడా మనకైతే 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. ఇది ఒక మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు. మనకి ఇందులో పోకో M3 వచ్చేసరికి మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది ఫ్రంట్ కెమెరా. సో ఇక్కడ మనకు వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉందన్నమాట. సో మనకి ఇందులో కూడా ఫుల్ HD+ డిస్ప్లే అయితే ఉంటుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో ఈ 4 మొబైల్స్లో ఫుల్ HD+ డిస్ప్లే ఉన్న మొబైల్స్ వచ్చేసరికి మనకు పోకో M3 ఇంకా మైక్రోమాక్స్ InNote 1 అనమాట. సో ఈ 2 మొబైల్స్లో మనకైతే ఫుల్ HD+ డిస్ప్లే అవుతుంది. సో ఈ ప్రైస్ వచ్చేసరికి మైక్రోమాక్స్ InNote 1 ప్రైస్ వచ్చేసరికి 464 వేరియంట్ వచ్చేసరికి 10,999 అనమాట. సో మనకు మైక్రోమాక్స్లో 6GB వేరియంట్ అయితే లేదు. సో 4GB వేరియంట్ అయితే ఉందన్నమాట. సో ఈ 4 మొబైల్స్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ సేమ్ కెమెరా సెటప్, ఆల్మోస్ట్ సేమ్ కెమెరా సెటప్. ఎందుకంటే ట్రిపుల్ కెమెరా ఉంది ఒక దాంట్లో, ఒకటే మొబైల్లో మనకు వచ్చేసరికి క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఆ సెన్సార్స్ కూడా పెద్దగా డిఫరెన్స్ ఏం లేదని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకు 2 మొబైల్స్లో 8 మెగాపిక్సెల్ ఉంది, 2 మొబైల్స్లో 16 మెగాపిక్సెల్ అయితే ఉందన్నమాట. సో నాకు తెలిసి ఈ వీడియో లెంత్ అయితే ఇంక్రీజ్ అయింది. సో మనకి ఈ వీడియో వచ్చేసరికి మనకి ఇప్పుడు 12th మినిట్లో అయితే రన్ అవుతున్నాం అనమాట. సో నేను అనుకుంది ఒక 6 మినిట్స్లో కంప్లీట్ చేద్దామని. సో నాకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబుద్ధి అయింది కాబట్టి నేనైతే మొత్తం డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరిగింది. సో మనకి 4 మొబైల్స్లో మనకు ఏ మొబైల్ చూస్ చేసుకున్నా సరే అది ఒక మీ పర్స్పెక్టివ్లో అయితే చూస్ చేసుకుంటారు అనమాట. సో మనకు స్పెసిఫికేషన్స్ కానీ అన్నీ వచ్చేసరికి ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. సో ఒక దాంట్లో డిస్ప్లే కొంచెం హైట్ సైజ్ ఎక్కువ ఉంటే, ఒక దాంట్లో మనకు ఫుల్ HD+ డిస్ప్లే అయితే రావడం జరిగింది. ఇంకొక దాంట్లో మనకు బ్యాటరీ మంచిగా ఉంటే, ఇంకొక దాంట్లో మనకు ప్రాసెసర్ అయితే మంచిగా ఉంది. అండ్ ప్రాసెసర్ అయితే ఆల్మోస్ట్ అన్నిట్లో G85 2 మొబైల్స్ వచ్చేసరికి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ అయితే ఉందన్నమాట. సో మనకి ఇక్కడ డిజైన్ అయితే మెయిన్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో మనకి ఇక్కడ మైక్రోమాక్స్ ఇంకా మోటరోలా మొబైల్స్లో ఈ మైక్రోమాక్స్ InNote 1 ఇంకా మోటరోలా G9 పవర్లో వచ్చేసరికి మనకైతే డ్రాప్ డౌన్ నాచ్ కాకుండా అది ఒక పంచ్ హోల్ కెమెరా అయితే ఉంటుందన్నమాట. సో మనకు మోటరోలా వచ్చేసరికి టాప్ మిడిల్లో అయితే ఉంటుందన్నమాట పంచ్ హోల్ కెమెరా. మనకు మైక్రోమాక్స్ వచ్చేసరికి టాప్ మిడిల్లో అయితే ఉంటుందన్నమాట పంచ్ హోల్ కెమెరా. అండ్ అటు మన మోటరోలా వచ్చేసరికి మనకు లెఫ్ట్ సైడ్ టాప్లో అయితే ఉంటుందన్నమాట. సో మిగతా 2 మొబైల్స్ పోకో M3 ఇంకా రియల్మీ నార్జో 20 వచ్చేసరికి మనకైతే ఒక కర్వ్ నాచ్ అయితే ఉంటుంది అనమాట, యూ షేప్ నాచ్ అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ కూడా ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఫీచర్స్ అయితే మీరు ఏం డిఫరెన్స్ అయితే లేదు. సో మనకు అంతగా అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను స్పెసిఫికేషన్ చూసి నేను ఒక రీసెర్చ్ చేసిన, రీసెర్చ్ అంటే అంత పెద్ద రీసెర్చ్ ఏం కాదు కానీ, సో నేను వెబ్సైట్స్ని రెఫర్ చేసి చూసినట్లయితే నాకు అనిపించింది ఏంటంటే పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు స్పెసిఫికేషన్స్లో. సో ఒక డిఫరెన్స్ ఏంటంటే స్టైల్స్లో అనమాట. సో ఎవరిది ఏ పర్స్పెక్టివ్ ఏ స్టైల్ ఉంటుందో, లేదా ఒక 500 అయినా సరే తగ్గినా సరే నేను ఈ ఫోన్ తోటి వెళ్తా అనుకున్న వాళ్ళైతే ఆ ఫోన్ అయితే మీరైతే ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.